భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. అలాగే ప్రాంతాలు, అక్కడి ఆచారాలను బట్టి వంటకాలు మారిపోతుంటాయి. ఒక్కో ప్రాంతం ఒక్కో వంటకానికి ఫేమస్. ఇలానే ఉత్తర కర్ణాటకలోని బెళగావి జిల్లాలోనూ కుందా అనే ఫేమస్ స్వీట్ దశాబ్దాల క్రితం పుట్టింది. కర్ణాటక గడ్డపై ఈ స్వీట్ పుట్టినా దీనిని తయారు చేసింది మాత్రం మరాఠీలే. ఉత్తర కర్ణాటకలోని బెళగావి మహారాష్ట్రకు, గోవాకు బోర్డర్ ప్రాంతం. ఇక్కడ ఎప్పుడూ ఆధిపత్యం కోసం కన్నడిగులకు, మరాఠీలకు మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా మరాఠీలే జీవిస్తున్నారు. ఇక్కడ అనేక రకాల వ్యాపారాలతో పాటు స్వీట్ షాపులను మరాఠీలే నిర్వహిస్తున్నారు. బెళగావి ప్రాంతంలో ప్రతి స్వీట్ షాప్ కుందా పేరుతోనే కనబడుతున్నాయి. లైవ్ కుందా, ఏ1 కుందా అంటూ విక్రయాలు జరుపుతున్నారు. బెళగావి నగరంలోనే రోజుకు వేలాది కేజీల కుందాను విక్రయిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో కుందా అనే స్వీట్ ఇక్కడ ఫేమస్ గా చెబుతున్నారు. ఈ జిల్లాలోనే ప్రముఖంగా కూడా ఈ కుందా స్వీట్ ని తయారు చేసి విక్రయిస్తుంటారు. మనం ఒకసారి చూడొచ్చు, ప్రతి షాప్ దగ్గరగా కూడా కుందా అనే స్వీట్ ని, ఆ కుందా అనే పేరును ప్రముఖంగా కూడా చూపిస్తూ కూడా ఈ స్వీట్ షాప్లన్నీ ఉన్నాయి. ఏ1 కుందా అని, అలాగే లైవ్ కుందా అని చెప్పి ఇట్లా లైవ్ గా తయారు చేసి అప్పటికప్పుడు కూడా తయారు చేసి కూడా ఇక్కడ విక్రయిస్తుంటారు. ఈ ఎక్కువగా కూడా బెళగావి జిల్లాలో, బెళగావి మహారాష్ట్రకి ఆనుకుని ఉంటుంది. అక్కడి నుంచి కూడా మరాఠీలు ఎక్కువగా కూడా ఇక్కడ జీవనం ఉన్నారు. ఇక్కడ కన్నడిగాస్ కన్నా కూడా మరాఠీలే ఎక్కువ శాతం ఇక్కడ జీవిస్తున్నట్టుగా కూడా స్థానికులు చెబుతున్నారు. సో వారి నుంచే ఈ స్వీట్ ఇక్కడ పుట్టిందని చెప్పి ఇక్కడ వారే ప్రముఖంగా కూడా ఈ స్వీట్ షాపులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. వారే ఈ స్వయంగా ఈ స్వీట్ ని తయారు చేసి కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు కానీ, స్థానికులు కానీ ప్రముఖంగా కూడా ఈ స్వీట్ ని కొనుగోలు చేస్తున్నారు. అసలు ఈ కుందా అనే స్వీట్ ని ఎలా తయారు చేస్తారు, దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలతో తయారయ్యే కుందా స్వీట్ ను ప్రతి దుకాణంలో అమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాలకోవా అని పిలిచే ఈ స్వీట్ ఫుల్ డిమాండ్ ను సంపాదించుకుంది. దశాబ్దాల క్రితమే ఇక్కడ ఈ స్వీట్ ను తయారు చేసినట్లు చెబుతున్నారు షాపుల నిర్వాహకులు. అయితే ఇప్పుడు హైజీనిక్ గా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లైవ్ కుందాను తయారు చేసి విక్రయిస్తున్నామని, కస్టమర్స్ దానిని అమితంగా ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు. బేసికలీ there was one woman in 1940s. This is of 1940s. There was one woman who was boiling milk, and after boiling milk she forgot to close the turn off the glass, and then and that kunda became more thick. That milk became more thick, and then it was called as khawa. So khawa, when khawa is made, and then khawa, and we add sugar in per in 1 kg khawa we add 350 or 300 grams of sugar in kunda. So we add water, and then we mix that all. We make that gas in full, and we mix that. So before it was happening with hand only. Now we started making it live here only. Many of the shops in Belgaum make it with hand itself only, but we thought that this is not bit hygienic. This is not bit hygienic, and then we thought that this is hygienic, and even people will love it, and we'll serve kunda warm itself. Means warm serving is available here. We give them free samples, and in reasonable rates also. Customers come and they love our kunda because we are selling live kunda. In Belgavi per day maybe more than 2000 kgs, because Belgaum is known as Kunda Nagari. Belgaum second name is Kunda Nagari, and per day it is more than 2000 kg. Monthly we can't tell that, because monthly it's more. Depends on seasons also, and now it is Adivation. So in Adivation we sell more than 100 kgs a day in our shop itself. So this is what Kunda is. నోట్లో వేసుకుంటే కరిగిపోయే అద్భుతమైన రుచి కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు, బెళగావి సంస్కృతిలో ఒక విడదీయలేని భాగం. అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకులు కుందాను రుచి చూడకుండా ఇంటికి ప్యాకెట్లు తీసుకెళ్లకుండా అస్సలు ఉండలేరు.